ఫ్రీ మోషన్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారండి? ఫ్రీ మోషన్ కావాలంటే అంటే మలబద్ధకం అనేది ఒక పెద్ద సమస్య. ఇంకోటి విరేచనం అవడము మలబద్ధకానికి వాళ్ళకు తేడా కూడా తెలియదు. ఎవరికైతే ఉదయం నిద్ర లేవగానే ఏ నీళ్లు తాగకుండా, ఏవి తినకుండా, ఏ టీ కాఫీలు తాగకుండా, సిగరెట్లు వెలిగించకుండా, గుట్కాలు వేసుకోకుండా ఎవరైతే ముందు లెట్రిన్కి వెళ్తారో వాళ్ళకి మలబద్ధకం లేదని అర్థం. రైట్ రైట్. అలా లేదని నేను కొంతసేపు అటు ఇటు తిరిగితే కానీ నాకు కాదు, నీళ్లు తాగితే కానీ కాదు, ఇంక ఇలాంటివి ఏమైనా చేస్తే కానీ కాదు అని అంటే వీళ్ళందరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు అర్థం. ఓహో. వీళ్లకు ప్రధానంగా మనకు బొప్పాయి పండు, జామకాయలు చాలా బాగా పనిచేస్తాయండి. చాలా బాగా పనిచేస్తాయి. అవును. ఆపిల్ కూడా బాగా పనిచేస్తుంది. ఇవి కాదు, ఇవి తినలేదు, అయినా వాటిని తిన్నా కూడా మాకు పనిచేయలేదు అన్నారనుకోండి, ఇసబ్గోల్ హస్క్ అని ఒక పొట్టు లాంటిది దొరుకుతుంది. ఇసబ్గోల్ హస్క్ అని, అది మనకు గుజరాత్, రాజస్థాన్ ఆ ఏరియాలో పండుతుంది బాగా, మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. దాన్ని నీళ్ళలో కలిపి తాగొచ్చు. అది మంచి ఫైబర్. దాన్ని నీళ్ళలోకి వేయగానే ఇట్లా మనకు పాయసంలాగా, జావలాగా అయిపోతుంది అనమాట. టేస్ట్ ఎలా ఉంటుంది సార్ అది? ఏ టేస్ట్ ఉండదండి, ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. అది తీసుకోవడం. ఇక దానితో కూడా తగ్గట్లేదు అని అన్నప్పుడు ఇక వంట ఆముదము, శొంఠి. వంట ఆముదం వాళ్ళ యొక్క వయసును బట్టి కానీ, వాళ్ళకున్న సివియారిటీని బట్టి కానీ 10-15 ml దాకా తీసుకోవచ్చు. దాంట్లో ఒక శొంఠి పొడి ఒక అర చెంచా కలిపి పాల్లో కలిపి ఉదయం పరగడుపును తాగేసినారనుకోండి, వెంటనే 1-2 గంటల్లో విరేచనాలు అయిపోతాయి. వంట ఆముదం వేరు, మామూలుగా ఒంటికి పెట్టే ఆముదం వేరు అంటే రెండు. అవునండి. ఇప్పుడు మిషన్లో తీసేస్తున్నారు. ఆముదాన్ని 2 రకాల పద్ధతుల్లో చేస్తారండి. మనకు పూర్వం చేసే పద్ధతి ఏంటంటే వాటిని వేపుడు చేసి తర్వాత దంచి దానిలోకి ముద్దలాగా చేసి దానిలో నీళ్లు కలిపి బాగా గుజ్జులాగా కలిపేసి తర్వాత దాన్ని మరిగించుతుంటే ఆ పైన ఆయిల్ అంతా తేటలాగా వస్తుందండి. దాని గరిటెతో సపరేట్ తీసుకుంటారు. అయితే వంటల్లో వాడతారా ఆముదాన్ని? అయితే అయ్యో చాలా బాగా. అసలు వంటల్లో పోపు పెట్టుకోవడానికి వీళ్ళు వాడారనుకోండి, అసలు వీళ్ళకి ఏ మందులు వేసుకోకుండా వాళ్ళకి విరేచనం అవుతుంది. కానీ కొంతమంది ఆముదం అలవాటు, ఇది ఒకటి వాసన, ఇలాంటి వాటిని చూడాలి. మా చిన్నప్పుడు అసలు వాటిని ఎక్కువ వాడేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనకు దాని మీద ఎవరైనా మొహం బాగాలేదనుకోండి, అసలు ముఖం వేరే విధంగా పెట్టాడు, ఏంటి ఆముదం తాగిన మొహం లాగా పెట్టుకున్నా అని అంటారు. అని ఇది బాగా వీళ్ళకి వెంటనే ఆముదం తాగాలని గుర్తొస్తుంది అనమాట. అందుకని వంట ఆముదం చాలా అద్భుతం అండి. మనకు మిగతా తైలాల్లో లోపలికి తీసుకోవడానికి వంట ఆముదం చాలా మంచిది. అంటే తక్కువ మోతాదు, పోపు పెట్టుకోవడానికి వాడుకోవాలి. అలానే బజ్జీలు వేసుకోవడానికి వాడకూడదు. అది అది తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకు బేసిక్ ట్రీట్మెంట్ ఇదే. వంట ఆముదంలో శొంఠి చూర్ణం కలిపి పాలలోనో నీళ్ళతోనో ఏదైనా పళ్ళ రసాలతోనో కలిపి తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకా లేకపోతే తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. టేస్ట్ బాగాలేదనుకునే వాళ్ళు, టేస్టీగా ఉండాలనుకుంటే తేనెతో కూడా తీసుకోవచ్చు. తేనెతో కలిపి పొంగించి కూడా తీసుకోవచ్చు. ఈ విధానాలన్నీ ఉన్నాయండి. ఇది మలబద్ధకానికి చాలా మంచిది. ఇంకా దీంతో కాకుండా ఇంకా స్వర్ణపత్రి అని ఒకటి వస్తుంది, సునాముఖి అంటారు, లేదంటే నేల తంగేడు. అంటే నేల తంగేడు వాడితే మంచిది, కానీ నేల తంగేడు మనకు అందుబాటులో ఉంటే తక్కువ కాబట్టి కమర్షియల్గా సునాముఖి, సన్న అనే దాన్ని డెవలప్ చేసి దాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు. దాన్ని వాడుకోవచ్చు, బట్ దాన్ని ఎక్కువ మోతాదులో వాడకూడదు. రెండోది అంటే అది సింగిల్గా వాడకూడదు. దానికి తప్పనిసరిగా కొంచెం ఏదైనా శొంఠి పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇలాంటివి కలిపి ఇంకా ఆయుర్వేద మూలికల్లో చాలా రకాల విరేచనాలు అయ్యే ఉన్నాయి. అలాంటి వాటి కాంబినేషన్తో తయారు చేస్తారు. రైట్. అలాంటి వాటిని తీసుకోవాలండి. రణపాల దేనికి పనిచేస్తుంది సార్? రణపాల ఈ స్టోన్స్ కరిగించడంలో, కిడ్నీలో స్టోన్స్ కరిగించడంలో పనిచేస్తుంది.